ఒక ఆయన పాపం భక్తుడు బ్యాంక్ మేనేజర్ అంట. ఆయన వచ్చి బుక్ ఇవ్వమ్మా అని విరాళం బుక్ తీసుకొని దొంగ బుక్. ఇది ఎండోమెంట్ స్టాంప్ ఉంది, ఎండోమెంట్ బుక్ కదా, వెనక అఫీషియల్ సైన్ ఉంది. ఎండోమెంట్ బుక్ కదా, దొంగ బుక్ అని చెప్తున్నారండి. కరెక్ట్ ఉన్నాయి బుక్కులు ఇవి అని ఆయన 1116 డొనేషన్ రాసిపోయాడు. మరి గుడి అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, పాడుపడిపోవాలి, గుడికి రూపాయి ఆదాయం రాకూడదు, గుడి తాళాలు వేసుకునే పరిస్థితి రావాలనుకుంటున్నారు. నాకైతే అర్థం కాదండి. ఇంత అరాచకం చేస్తున్నా కూడా మేము ఓర్పుగా ఉన్నాం. బుకింగ్లో కూర్చుంటే వీళ్ళని తింటారు, పూజలు చేస్తుంటే నువ్వు ఎవరిని అడిగి చేస్తున్నావు పూజ? ఓ భక్తుడు వస్తాడండి, వ్రతం చేయాలని వస్తాడు, ఇంటి నుంచి 300 టికెట్ తీసుకుంటాం. గుడికి అయితే 300 టికెట్. అయ్యగారు ఒక 500 600 దక్షిణ తీసుకోవు, ఇవ్వరా? దక్షిణ ఇవ్వరా? నువ్వెందుకు తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర? అయ్యగారిని తింటారు. ఇదేందండి? అది మనకి సంబంధం లేదు. భక్తుడు ఇస్తాడు, వాళ్ళు పుచ్చుకుంటారు, మనకేం సంబంధం ఆ అమౌంట్ తోటి? నన్ను అడిగారు, నువ్వు వ్రతాలు చేస్తే ప్యాకేజీ పెట్టామా? 1000 రూపాయలు 1100 ప్యాకేజీ ఏం లేదు, 300 రూపాయలు టికెట్. మన టికెట్ మనకు వస్తుంది. అయ్యగారు వ్రతం చేస్తే దక్షిణ ఇచ్చేది మనకు సంబంధం లేదు. మనం ప్యాకేజీ పెట్టేది ఏముందండి? నేను ఈయన తిడతాను, నువ్వెందుకు తీసుకుంటావు? తీసుకుంటే మా దక్షిణలో మాకు వాటాలు ఇవ్వండి, చెప్పండి అయ్యగారు. ఆ విషయం అయ్యగారు చెప్తాను, ఆయన నోడుతాడు. కార్తీక మాసం